జర్నలిస్టుల హక్కుల సాధనకు మరో ఉద్యమం. సీఎం సొంత జిల్లా నుంచే ఈజీహెచ్ఎస్ సాధన కోసం ఉద్యమం. 25,000 మంది జర్నలిస్టుల కుటుంబాలు మీకు పట్టవా? జర్నలిస్టుల ఆమోదమే రెఫరెండం. మన యూనియన్ తెలంగాణ జర్నలిస్టుల ఆత్మ గౌరవ ప్రతీక. స్వరాష్ట్ర ఉద్యమానికి దండుగా నిలిచింది మనమే. ఇండ్ల స్థలాలలో జర్నలిస్టుల హక్కు. ప్రతి జర్నలిస్టుకి కార్పొరేట్ వైద్యం అందించాలి. ముద్రకాని ముద్ర పేపర్కు రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడియూషన్ కార్డులు. టీయూడబ్ల్యూహెచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సీఎం సొంత జిల్లా నుంచి శ్రీకారం చుడదామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ H143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్, యూనియన్ జిల్లా అధ్యక్షుడు మునగాల చంద్రశేఖరరావు అధ్యక్షతన నిర్వహించిన యూనియన్ ముఖ్య నాయకుల జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్యంతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 25 లక్షల మంది కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 25,000 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఈజీహెచ్ఎస్ తరహా పథకాన్ని జర్నలిస్టులకు వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనేక వేదికల మీదుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశంపై చెప్పిన స్పందన లేదని సీఎం సొంత జిల్లా గడ్డపై నుంచి జర్నలిస్టుల హక్కుల సాధన కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని మారుతి సాగర్ అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మ గౌరవ ప్రతీక టీయూడబ్ల్యూజే H143 అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన టీయూడబ్ల్యూజే 143 జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్లా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా H143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, రాష్ట్ర నాయకులు యోగి, ఢిల్లీ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతి సాగర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టులు ఎన్నో అగచాట్లు పడ్డారని అన్నాడు. తెలంగాణ జర్నలిస్టులపై నిషేధాలు విధించారని అన్నారు. సాగరహారం, మిలియన్ మార్చ్, ఉస్మానియా విద్యార్థి ఉద్యమాలకు దండుగా నిలిచింది మన యూనియనే అని అన్నారు. తెలంగాణ రాకముందు టీయూడబ్ల్యూజే ఐజీయూ జర్నలిస్టులకు చేసిదేమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నాటి బీఆర్ఎస్ అధికారంలో పలు జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని గుర్తు చేశారు. మీడియా అకాడమీ ద్వారా జర్నలిస్టుల సంక్షేమ నిధి 10 కోట్ల సంక్షేమ నిధి ఇచ్చారని గుర్తు చేశారు. అన్నాడు. కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ నిధి వడ్డీతో నేడు కాంగ్రెస్ పాలకులు జర్నలిస్టుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్న ముద్ర పేపర్కు అప్పనంగా అక్రిడియేషన్ కార్డులు ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో అనర్హత కలిగిన పత్రికలకు అక్రిడియేషన్ ఇచ్చారని అన్నారు. ఏజెన్సీ ప్రాంత రిపోర్టర్లకు కార్డులు వస్తాయని అన్నారు. అక్రిడియేషన్ హెల్త్ కార్డుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్రికేయులకు వంచించరని అన్నారు. 11,000 సభ్యులతో మనే రాష్ట్రంలో ఏకైక పెద్ద సంఘమని అన్నారు. పోరాటం కొత్త కాదు. రాష్ట్ర కోశాధికారి యోగి. పోరాటం మనకు కొత్త కాదని టీయూడబ్ల్యూజే H143 రాష్ట్ర కోశాధికారి యోగి అన్నారు. జర్నలిస్టులు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. టీయూడబ్ల్యూజే 143 అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టుల సంక్షేమానికి కొత్త పథకాలు పెట్టామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత రిపోర్టర్లు పత్రికలు తీరని అన్యాయానికి గురయ్యాయని అన్నారు. నాటి సీఎం కేసీఆర్ జర్నలిస్టుల సంక్షేమం కోసం 10 కోట్ల నిధులు అడిగితే 40 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత కేసీఆర్దని అన్నారు. కోవిడ్ బారిన పడ్డ జర్నలిస్టులకు మొదటి విడత 20,000, రెండో విడత మంజూరు చేశామని అన్నారు. ఐక్యంగా ఉద్యమాల ద్వారానే మన సమస్యలను పరిష్కారం చేసుకోవాలని అన్నారు. ప్రతి జర్నలిస్టు టీయూడబ్ల్యూజే H143లో సభ్యత్వం కలిగి ఉండాలని అన్నారు. 252 జీఓ జర్నలిస్టులకు విఘాతం. టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు భాస్కర్. జర్నలిస్టుల సంక్షేమ ముఖ్యంగా యూనియన్ పనిచేయాలని రాష్ట్ర నాయకులు భాస్కర్ అన్నారు. టీయూడబ్ల్యూజే 143 దేశ వ్యాప్తంగా ప్రధాన యూనియన్ కాబోతుంది. 143కి ఐజీయూ గుర్తింపు రాబోతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జెమిని సురేష్, మహమ్మద్ రుఫ్, చందు నాయక్, జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్, అహ్మదుల్లా ఖాన్, శేఖరాచారి, రావూఫ్, ఉర్దూ జర్నలిస్టులు ఫరీద్ అహ్మద్, షేక్ యాకూబ్ బాబాజీర్, నాగశేషయ్య, భాస్కర్ బాబు సాగర్, సత్యం, బాలస్వామి, నియోజకవర్గ నాయకులు దుబ్బ నాగేశ్వర్, ఫయాజ్, యూసఫ్, దేవరాజ్ పాల్గొన్నారు. కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల సిఫార్సు లెటర్లు తీసుకొని ఎవరికైతే చట్టబద్ధంగా జీవో ప్రకారం రావాల్సిన వారికి రాకుండా వాళ్ళు బాగా వేయడం జరిగింది. సరే వాళ్ళు కూడా చేసుకునే ఉద్దేశంతో పోతే పోనేని వదిలిపెట్టాం.
వదిలిపెడితే వ్యక్తిగత కక్షల కారణంగా దాదాపు అంటే మేము లాభాలు కట్టుకున్నప్పటి నుంచి రిపోర్టర్గా ఉన్న షేక్ ఫరీద్ వైకి, ఆ తర్వాత రబ్బానీ అని సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు, అతనికి అక్రిడేషన్ రాకుండా అడ్డుకున్నాడు. అంటే గతంలో కూడా యూనియన్ పరంగా మనమే అధిక మెంబర్లుగా ఉన్నప్పటికీ ఎవరైతే నిజంగా జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళకి ఎవరికి మనం కార్డు ఆపలేదు. అయితే ఈ విధంగా వీళ్ళ కార్డులు ఆపిన తర్వాత మనం ఏం చేసినాం, వీళ్ళకి జర్నలిస్టు అక్రిడేషన్ కమిటీలో వీళ్ళకున్న అర్హతలు ఏంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయించండి కలెక్టర్ గారు అని జిల్లా జర్నలిస్టులు అంతా కలిసినాం. కలిస్తే డిపిఆర్ విచారణ అధికారిగా కలెక్టర్ గారు వేశారు. వేసిన తర్వాత ఆయన అన్ని పరిశీలించి దీంట్లో వాళ్ళ యూనియన్కి చెందిన 4 అనర్హులు ఉన్నారని కలెక్టర్కు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ఇప్పుడు కలెక్టర్కు సబ్మిట్ అయింది. వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారు అంటే ఆ 4 కనుక ఇప్పుడు తీసేస్తే వారి స్థానంలో ఇతర 4 మనకు అవకాశం వస్తుందని ఏమీ లేదు, ఇది మొత్తం రద్దు చేసి కమిషనర్ నుంచి కార్డ్ అప్రూవల్ తీసుకోండి అని ఒక ప్రతిపాదన పెట్టినట్టు మనకు తెలిసింది. దయచేసి ఏం చెప్తున్నాం అంటే రేపు కమిషనర్ గారితో ముకుందరెడ్డి గారితో వారితో మాట్లాడి మేము దొంగలను తీసేయమంటే ఉన్నోళ్ళని మొత్తం తీసేస్తామంటే ఎట్లా? 2016లో మనం అడిగినటువంటి కేసీఆర్ అడిగిన డిమాండ్లో 10 కోట్లు అంటే 42 కోట్లు వచ్చినాయి. ఓకే, ఆ రోజు ఇంకో డిమాండ్ అడిగినాం, ఆరోగ్య భద్రత. నిజానికి భారతదేశంలో ఎక్కడ కూడా క్యాష్లెస్ హెల్త్ కార్డు లేదు. కానీ మనం కేసీఆర్ గారిని అడిగిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీకు క్యాష్లెస్ హెల్త్ కార్డు ఇస్తామన్నారు. అన్న మాట ప్రకారం జీవో ఇచ్చినారు, ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఒక వరంగల్లో ఒక మిత్రుడు వాళ్ళ మిస్సెస్ పాపం, ఆమెకు 10 ఆపరేషన్లు జరిగినాయి 1 ఇయర్ కాలం. 10 ఆపరేషన్ 1,75,00,000 అయింది. మీరు నమ్మరు, ఆయన ఒక వార్త రాసుకున్నాడు, ఇది ఎట్లా ఆరోగ్యప్రదాయమైంది నాకు హెల్త్ కార్డ్ అని తనకు తానుగా ఒక ఆర్టికల్ రాసుకున్నాడు. తర్వాత చదివి మేమే పరిచయం. యశోదలో పోయిండు, జైన్ చేసి 1 ఇయర్ వాళ్ళ భార్యను పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. చివరాగా చూసి ఆయన ఖర్చు ఏంటంటే 1,75,00,000. ఒక్క రూపాయి కూడా కట్టకుండా మనం బయటకు, అది మన హెల్త్ కార్డ్ చేసినటువంటి. ఇది వాస్తవంగా జరిగింది యశోద హాస్పిటల్. కానీ కర్మ ఏంటంటే ఈ హెల్త్ కార్డ్ వచ్చిన తర్వాత విపరీతంగా ఈ 2020లో కరోనా రావడం, తద్వారా అనేక రకాలైనటువంటి రుగ్మతుల బారిన పడడం వల్ల కార్పొరేట్ హాస్పిటళ్లలో విపరీత సంఖ్య పోవడం, వాళ్ళ 100 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడం జరిగింది. దాంతో మేము హరీష్ రావు గారిని అరణ్య భవన్లో కలిసినాం. అప్పుడు ఆయన ఉండే ఇష్టం అన్నా, మరి ఒక 200-300 కోట్లు మీరు సగానికి సగం విడుదల చేసినా కూడా కార్పొరేట్ 12 హాస్పిటల్స్ ఏవైతే అపోలో, ఈ యశోద ఇట్లాంటివన్నీ నడుస్తలేవు. కేవలం మా వాళ్ళు ఎవరు వచ్చి కూడా నిమ్స్లో చూపించుకోవాల్సి వస్తుంది. ఇది లేదు అంటే కొన్ని చిన్న హాస్పిటల్ తర్వాత బిల్లులు వచ్చినా సరే అనుకున్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది తప్ప యశోద లాంటి హాస్పిటల్లో అయితే లేదని పోతే లేదు, తప్పనిసరిగా మేము కడతామన్నారు. ఇది 2022లో జరిగింది. కానీ అనుకునే లోపలే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం అవుతుంది. కానీ ఇక్కడ ప్రయత్న లోపం మనది ఉందా? యూనియన్గా సంఘంగా ఎప్పటికప్పుడు అదే హెల్త్ కార్డు పునరుద్ధరణ విషయంలో మన పోరాటం చేసినాం. దాంతోపాటు ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రభుత్వ కార్డు తీసుకొచ్చింది. కొత్తగా ఎవరికి తీసుకొచ్చింది? అయ్యా ప్రభుత్వ ఉద్యోగులను తీసుకొచ్చింది. వాళ్ళ జీతంలో 1.5% కట్ చేస్తూ దాన్ని జమ చేస్తూ, ఆ ప్రభుత్వం ఒక 1.5% జమ చేస్తూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ను పెట్టి ఒక కార్డును తెచ్చింది. ఎంతమంది కోసం తెచ్చింది? 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం తీసుకొచ్చింది. దాని ద్వారా ప్రయోజనం పొందుతున్న వాళ్ళు ఎంతమంది అంటే 25 లక్షల మంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ, నేను ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన్ని నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, 7 లక్షల మంది ఉద్యోగులు నీకు ప్రియంగా కనిపించినారు, వాళ్ళకి చేయాలనిపించింది. వాళ్ళ కుటుంబ సభ్యులు 25 లక్షల మంది నీకు మంచిగా అనిపించినారు. కానీ మా 25,000 మంది అక్రిడేషన్ జర్నలిస్టులు నీకు భారమైందా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. మీరు వెంటనే ఈ 25,000 మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో సేమ్
మన పునరుద్ధరణ చేసి జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే గతంలో ఉన్న మాదిరిగా ఈజీహెచ్ఎస్ ఉన్నదో ఈజీహెచ్ఎస్గా మార్చకపోతే ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించడానికి మనం సంకల్పించున్నాం. చేయాలో వద్దా ఉద్యమం? బరాబర్ చేయాలి కదా. ఒకటి నేను నాగర్కర్నూలు మిత్రుల ద్వారా ఇక్కడ ఒక మాట తీసుకొని పోతున్నా. ఎందుకు తీసుకొని పోతున్నా అంటే ఈడ నాగర్కర్నూలులో మాట్లాడితే ఆయనకి ఎక్కువ పడుతుందేమో రేవంత్ రెడ్డి గారి కంటే నాకు కూడా జరగదు. మా నాగర్కర్నూలులో ఒకసారి మీరంతా చేయండి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు విషయంలో ఉద్యమం చేద్దామా అంటే మీరు ఒక్కసారి చేతులు లేపిందంటే నేను దాని విషయంలో మీ ఆమోదాన్ని ఒక రిఫరెండం కింద తీసుకొని ముందు మీ ఆమోదాన్ని భవిష్యత్తులో తప్పనిసరిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట ఇస్తారు. మేము ఈరోజు ఆగస్టు 31 లోపు మీరు జర్నలిస్ట్ సంఘాలను పెంచి హెల్త్ కార్డు విషయంలో ఒక స్పష్టత ఇవ్వకపోతే సెప్టెంబర్ మాసంలో 5,000 మంది జర్నలిస్టులతో సెక్రటరీని ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటిస్తా ఉన్నాం. మన భవిష్యత్ కార్యాచరణ ఇది. దీనివల్ల మన జర్నలిస్టులందరికీ ప్రయోజనం జరగాలి. వాళ్ళు ఎట్లాగో బోరు, వాళ్ళు ఎట్లాగో ఉద్యమం చేయరు. నాకు మీరు వచ్చిందాడు ఒక మంచి మాట నేను మా అబ్దుల్లా పోయి ఇళ్ల స్థలాల కోసం యూనియన్లకు అతీతంగా పోరాటం చేద్దాం. ఎస్, అవసరం. ఎందుకు? సంక్షేమ ఫలాలు ప్రతి అబ్దుల్లా పోయి ఇంకొకటి కూడా పోరాటం చేసేదాంట్లో మాత్రం వాళ్ళు ముందుకురా. దానికి ఎవరు నాయకత్వం వహించాలి? మళ్ళా టీయూడబ్ల్యూజీనే నాయకత్వం వహించాలి. అప్పుడే ఇళ్ల స్థలాలు వస్తాయి. ఆ వచ్చిన తర్వాత మనతో పాటు వాళ్ళు కూడా తీసుకుంటే సంతోషమే. మనం వద్దననం అంటుంటారు కానీ పోరాటం చేసింది ఎవరు అంటున్నాను నేను. అందుకే మీరు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళండి, రమ్మంటే మేము కూడా వస్తాం, పోరాటం చేద్దాం. తప్పనిసరిగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయాన్ని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారు. 200 కోట్ల సంక్షేమ నిధిని ఇస్తామన్నారు.